హలో పీపుల్, అందరు ఎలా ఉన్నారు? నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ టిప్ మీతో షేర్ చేసుకుందామని, కానీ నాకు ఈ రోజుకి కుదిరింది. అయితే చాలామందికి తెలీదు అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బినప్పటి నుంచి 3 to 6 months వరకు ఫ్రెష్గా ఉండాలంటే ఏం చేయాలని. సో చిన్నప్పటి నుంచి మాకేం తెలీదు, మమ్మీ అట్లా చేసి అలా పెడుతుండే. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంకా మా ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా ఉండకపోయేది, కానీ మా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉండేది. అయితే నాకు అప్పటి నుంచి మమ్మీ పొట్టు ఒలిచినప్పటి నుంచి రుబ్బి దాపెట్టే వరకు నేను అలాగే చూస్తూ ఉండేదాన్ని. నాకు ఆ ప్రాసెస్ చాలా ఇష్టం అనమాట. ఇప్పుడంటే మిక్సీలో వేసి గ్రైండ్ చేసేస్తున్నాం, కానీ అప్పుడైతే మా మమ్మీ ఒక 2కి 3కి కూర్చుంటే 5 వరకు అల్లం వెల్లుల్లి పేస్టే రుబ్బుతూ ఉండేది. ఆ రోటి దగ్గర ఆ వాసన అంతా నాకు ఎంత ఇష్టమో ఇప్పుడు మీకు చెప్తుంటే కూడా నాకు అది గుర్తుకొస్తుంది. అయితే మమ్మీ అప్పుడు రోట్లో రుబ్బినప్పుడు ఉప్పు పసుపు కలిపి ఒకటేసారి రుబ్బేసేదనమాట. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే నేను మిక్సీలో పేస్ట్ చేసి ఇచ్చిన మమ్మీకి, సో అది మమ్మీ సపరేట్గా కలుపుతుంది. ఇక్కడ మేము 2 kgs అల్లం వెల్లుల్లి తీసుకున్నాము, 1 kg తెల్లుల్లిపాయలు, 1 kg అల్లం. సో ఈ 2 kg అల్లం వెల్లుల్లి పేస్ట్కి 1/2 kg ఉప్పు తీసుకున్నాం అనమాట. ఉప్పు వేయడం వల్ల దాంట్లో నీళ్లు ఊరుతాయి. నీళ్లు ఊరడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లాగే ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా పసుపు అయితే జస్ట్ కలర్ కోసమే మమ్మీ యూజ్ చేసింది. సో ఈ డబ్బా చూస్తున్నారా, ఇది కేజీ డబ్బా. సో మమ్మీ ఎప్పుడైనా సరే కొంచెం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయదనమాట, ఒకటేసారి చేసి స్టోర్ చేసేస్తుంది. 3 months నుంచి 6 months వరకు అట్లాగే ఫ్రెష్గా ఉంటుంది. అట్లా అని ఫ్రిడ్జ్లో ఉంటేనే అంత ఫ్రెష్గా ఉంటుంది, లేకపోతే ఫ్రెష్గా ఉండదు అని అట్లేం లేదు. ఫ్రిడ్జ్లో ఉన్నా అది బయట ఉన్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే ఫ్రెష్గా ఉంటుంది, అంతే మంచి స్మెల్ ఉంటుంది. సో అందుకని ఈ టిప్ మీతో షేర్ చేయాలని నేను 1-2 months నుంచి అనుకుంటున్నా. లక్కీలీ మా అల్లం వెల్లుల్లి పేస్ట్ రీసెంట్గానే అయిపోయింది. సో మమ్మీ మార్కెట్ వెళ్ళినప్పుడు తెచ్చింది. సో ఇంకా రుబ్బే ప్రాసెస్ మొత్తం తీయలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడం. సో ఈ టిప్ మాత్రం మీతో షేర్ చేద్దామని ఆగిన అనమాట. మనం కలిపిన ఉప్పు పసుపు మాత్రం చాలా బాగా మిక్స్ అయిపోవాలి, మంచిగా మిక్స్ చేసుకోండి. తర్వాత మేము ఇక్కడ పెద్ద సైజ్ నిమ్మకాయలు 3 తీసుకున్నాము. ఒకవేళ మీరు తీసుకునే నిమ్మకాయలు చిన్నగా ఉంటే ఒక 3 నుంచి 5 తీసుకోండి. మేము తీసుకున్నవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి మేము 3 తీసుకున్నాం. నెక్స్ట్ ఈ నిమ్మకాయ జ్యూస్ గింజలు లేకుండా అందులో కలుపుకోండి. తర్వాత మనం ఈ నిమ్మకాయ జ్యూస్ కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటాం కదా, దాన్ని ఒక 10 minutes అలాగే వదిలేయండి ఒక మూత పెట్టి. తర్వాత మీరు డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మనకు నార్మల్గా స్టోర్ చేసుకున్న డబ్బా కాకుండా ఎవ్రీడే యూజ్ చేసే డబ్బా ఉంటుంది కదా, దాంట్లో కొంచెం కొంచెంగా తీసుకొని వాడుకుంటూ ఉంటాము. అలా చేయడం వల్ల కూడా మనం స్టోర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఎందుకంటే ఎవ్రీడే అదే వాడడం కదా. సో అలా అనమాట. సో ఇక్కడ మమ్మీ నింపుతున్న డబ్బా ఎగ్జాక్ట్గా 1 kgది. సో మాకు 1 kg 2 months వరకు వస్తుంది ఈజీగా. సో ఒక 1 kg డబ్బా, ఒకటి 1/2 kg డబ్బా ఎప్పుడు ఫ్రిడ్జ్లో నిండుగానే ఉంటుంది. ఇంకొకటి 1/2 kg డబ్బా మాత్రం ఎవ్రీడే యూజ్ చేయడానికి బయట పెడతామన్నమాట. ఇంకా మేము ఆల్రెడీ అయిపోయిన డబ్బా కూడా ఇంకా ఏం కడగలేదన్నమాట, ఎందుకంటే నేను ఈ వీడియో కోసమే దాన్ని కడగనీయలేదు, అది ఎంత ఫ్రెష్గా ఉందో మీకు చూపిద్దామని. నెక్స్ట్ ఇప్పుడు మమ్మీ వేసేది కరెక్ట్గా 1/2 kg డబ్బా అనమాట. సో మనం ఉప్పు పసుపు కలపడం వల్ల మన క్వాంటిటీ కూడా కొంచెం పెరుగుతుంది. ఇంకా నేను చెప్తున్నా అని కాదు, మీరు ఒకసారి ట్రై చేయండి, ఇలా స్టోర్ చేయండి. ఎట్లా వచ్చిందో కూడా మళ్ళీ నాకు కమెంట్ చేయండి, ఎందుకంటే ఇది చాలా యూస్ఫుల్ అవుతుందని నేను వీడియో రికార్డ్ చేస్తున్నా. మళ్ళీ మనకి ఏదైనా ఫంక్షన్ ఉన్నా హడావిడిగా రుబ్బుకునే పని లేకుండా ఇట్లా స్టోర్ చేసుకుంటే ఇంకా చాలా ఈజీ అయిపోతుంది మనకు. అండ్ ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళే కాదు, ఫ్రిడ్జ్ లేని వాళ్ళు కూడా ఇలాగే స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లోనే పెట్టాలని ఏమీ లేదు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గాయస్. ఇంకా ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.